మేషరాశి 2025లో ముఖ్యమైన గ్రహ మార్పులు, ఫలితాలు, పరిహారాలు. శని. మార్చి 29, 2025 తర్వాత శని మీన రాశిలోకి 12వ స్థానానికి వెళ్లడంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆటంకాలు, ఒత్తిడులు, వ్యయాలు, శారీరక మరియు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దాగిఉన్న శత్రువులు బయటపడొచ్చు, అందువల్ల అప్రమత్తం అవసరం. బృహస్పతి. మే 15 నుంచి అక్టోబర్ 19 వరకు మిథున రాశిలో 3వ స్థానాములో సంచరిస్తాడు. అయితే బంధుమిత్రులతో అనుకోని విభేదాలు, ఆర్థిక కుదుపులు, తెలియని మానసిక ఆందోళన అధికమవుతాయి. అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అప్పుడు కూడా గడ్డుకాలం ఉంటుంది. అప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు. ధన వ్యయం, గృహ మార్పులు, విమర్శలు ఎదుర్కొనొచ్చు. పరిహారాలు. శని గోచారం కష్టాలు తగ్గించేందుకు శనివార అంత్య నవరాత్రి, సంజీవిని హోమం, శని కవచ పఠనం చేయాలి. ఏలినాటి శని తొలగించేందుకు శని గోవింద నామస్మరణ, తులసి అర్చన, శనిమహాత్మ్య పారాయణ చేయాలి. గురు దోషానికి గురుగ్రహ శాంతి, పసుపుతో గురు అభిషేకం. పెద్దలకు సేవ చేయడం, విద్యాదానం మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్య సూచనలు. ఈ ఏడాది శ్రమ, ఓపిక, జాగ్రత్తలు కొనసాగించాలి. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం లేకుండా చిన్న సమస్యలను కూడా పట్టించుకోవాలి. ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో నెమ్మది, ధైర్యం ఉండాలి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.